నమస్తే, నా పేరు షేక్ ముసవీర్. నేను స్వర్ణకారుని. నాకు గతంలో నారాయణ సార్ గారు వెంకటేశ్వరంలో టిట్కో ఇల్లు ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అది మాకు టిట్కో వాళ్ళు ఆఫీస్ నుంచి బ్యాంక్కి తీసుకొని పోయి లోన్ కింద పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ల ముందు జగన్ గారు ఏం చెప్పారంటే మీకు 300 ఫీట్స్ ఫ్రీ అని చెప్పడం అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఒక దగ్గర ఒక 4 రోజులు బ్యాంకులు సెలవు రావటం జరిగింది. అప్పుడు నా అకౌంట్లో నుంచి 43,000 రూపాయలు కట్ అయిపోవడం జరిగింది. నేను బ్యాంక్ వాళ్ళకి పోయేసి అడగటం జరిగింది, ఈ విధంగా నా డబ్బులు 43,000 కట్ అయింది, ఎందుకు కట్ చేశారంటే మీరు లోన్ కింద ఉన్నారు అందుకని మేము కట్ చేయటం జరిగింది అన్నారు. మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు కదా, మీరు లోన్ కింద డబ్బులు ఎట్లా కట్ చేస్తారంటే అది మాకు తెలియదు, టిట్కో వాళ్ళకి అడగండి అన్నారు. సరే అని టిట్కో వాళ్ళ కాడ పోయేసి అడగటం జరిగింది. అది ఎట్లా కట్ అయింది, అది ఇది మేము చూస్తాము, మేము చేస్తాము అన్నారు. అప్పటి నుంచి తిరగతూనే ఉన్నాను. 3 సార్లు విజయవాడ టిట్కో ఆఫీస్ కూడా పోవటం జరిగింది. వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కట్ అయింది, మీకు తగిన న్యాయం చెప్తారని చెప్పటం జరిగింది. అదేవిధంగా నా డబ్బులు నాకు ఇప్పించాలని నారాయణ సార్ గారికి, టిట్కో చైర్మన్ గారికి మనవి చేసుకుంటూ ఈరోజు గ్రీవెన్స్ డే కలెక్టర్ ఆఫీస్కి రావటం జరిగింది. నేను కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇస్తున్నాను, తగిన న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది కలెక్టర్ సార్ గారి మీద. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను.